సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సిపి టెక్నాలజీస్. సో మ్యూచువల్ ఫండ్ పెనిట్రేషన్ ఇండియాలో ఇప్పుడు ఆల్ టైమ్ హైలో నడుస్తుందండి. మంత్లీ ఆల్మోస్ట్ 17,000 crores ఎస్ఐపి రూట్లో మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఎస్ఐపి అకౌంట్స్ కూడా 7.4 crores చొప్పున ఆల్ టైమ్ హైలో ఉంది. అంటే ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ పర్ఫార్మెన్స్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ వైజ్, రిటర్న్స్ వైజ్, ఏఎంఈ సైజ్ మొత్తం ఆల్ టైమ్ హైలో ఉందన్నమాట. ఈజ్ ఇట్ బిగ్ అచీవ్మెంట్ అంటే కంపేర్ టు అదర్ నెంబర్స్ కనుక చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ పెనిట్రేషన్ ఇంకా చాలా తక్కువ ఉంది ఇండియాలో. లిటరల్లీ లెస్ దెన్ 3% ఉందని అనుకోవాలి. ఇప్పుడు కొన్ని నెంబర్స్ చూద్దాము. టోటల్ పాపులేషన్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ సైజ్ ఎంతో చూసుకుందామండి. ఇండియాలో టోటల్ పాపులేషన్ 144 crore అండి. 144 crore పాపులేషన్ ఉన్నారు. అందులో ఆధార్ కార్డ్స్ ఉన్నోళ్ళు 136 crore అండి. ఆధార్ కార్డు ఉన్నోళ్ళు 136 crores అనమాట. అందులో ఇంటర్నెట్ని యూసేజ్ చేస్తుంది 114 crore అండి. అంటే 114 crores ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నారు అనమాట. అండ్ మొబైల్ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ యూజ్ చేస్తున్నట్లు లెక్క. అంటే 120 crore ఏమో ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు, అండ్ 114 ఏమో మొబైల్ ఓనర్స్ ఉన్నారనమాట. అండ్ టోటల్ ఎన్రోల్డ్ ఓటర్ లిస్ట్లో నమోదైంది 95 crore అండి. 95 crores ఓటర్ లిస్ట్లో ఎన్రోల్ అయిన వాళ్ళు అనమాట. అంటే అడల్ట్ కింద ట్రీట్ చేసుకోవచ్చు మనం. అండ్ ఈ కామర్స్లో అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి వాటిలో ఆన్లైన్లో యూజ్ చేసేవాళ్ళు మొత్తం ఉంది 80 crores అండి. 80 crores ఈ కామర్స్ని యూజ్ చేస్తుంది. అండ్ స్మార్ట్ ఫోన్ ఉన్నోళ్ళు 65 crores అండి. స్మార్ట్ ఫోన్ ఉన్నోళ్ళ చేతుల్లో 65 crores. స్మార్ట్ ఫోన్ ఉందంటే ఆటోమేటిక్ ల్యాప్టాప్ ఉన్నట్టేనండి. మీరు ఇక్కడ నుంచే మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్ కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ, స్టాక్స్ కానీ బైసాల్ చేసుకోవచ్చు అనమాట. అంటే 65 కోట్ల మార్కెట్ ఉంది ఇండియాలో, 65 కోట్ల మందికి. బట్ అన్ఫార్చునేట్లీ మ్యూచువల్ ఫండ్స్లో ఇంకా ఉంది. అండ్ 7.4 crore ఇప్పుడు వరకు. అందులో కూడా డూప్లికేషన్ అనమాట. ఒరిజినల్గా ఉంది 3.5 crore యూనిక్ అకౌంట్స్ ఉంది. అండ్ ఓటీటీ యూజర్స్ 50 crore. ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రం ఈ ఓటీటీని రిజిస్టర్ చేసుకుంది 50 కోట్ల మంది అండి ఇండియాలో. అలాగే సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్న వాళ్ళు 40 crore అండి. సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ యూట్యూబ్ ఇలాంటి వాటిలో అకౌంట్ ఉన్నోళ్ళు 40 crore పాపులేషన్ అనమాట. అండ్ యూపీఐ యూజర్స్ 30 crore అండి. యూపీఐ యూజ్ చేసేవాళ్ళు 30 crores. ఇది ఇంకా పెరగడమే తప్ప తగ్గటాలు ఏముండవు ముందు రోజుల్లో. సో ఈవెన్ యూపీఐ పేమెంట్ యూజ్ చేసే వాళ్ళతో పోల్చుకున్న మన మ్యూచువల్ ఫండ్స్ బై చేసే వాళ్ళు చాలా తక్కువ మంది అనమాట. అలాగే ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ యూజ్ చేసే వాళ్ళు ఉంది 28 crores మెంబర్స్ అండి. అంటే భీమ్ యాప్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఉంది 20 crores పాపులేషన్. అండ్ అర్బన్ రూరల్ పాపులేషన్ మనం చూసుకుని 37 అండ్ రూరల్ 63 అనమాట. అండ్ డిజిటల్ లెర్నింగ్ వాళ్ళు అంటే డిజిటల్ ఆన్లైన్ లెర్నింగ్ చేసేవాళ్ళు 9.3 crore అండి ఆన్లైన్లో యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఈ సంజీవని హెల్త్ కేర్ యూజర్స్ ఉంది 9.3 crore. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ యూజర్స్ ఉంది 51 crore. అండ్ స్టాక్ మార్కెట్ని యూజ్ చేస్తుంది 8 కోట్లు. అండ్ మ్యూచువల్ ఫండ్ యూజ్ చేస్తుంది 3.5 crore అనమాట. కాబట్టి మ్యూచువల్ ఫండ్లో ఇప్పుడుంది జస్ట్ మనం చూస్తుంది 1% అండి ఎఫెక్ట్. అంటే ముందు రోజుల్లో అండ్ ఇది ఇంకా కంటిన్యూస్గా పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ ఇలా రిటర్న్స్ వచ్చినంత కాలం, అండ్ ఈ స్మార్ట్ ఫోన్ యూసేజ్ పెరిగినంత కాలం, ఓకే, ఈ కొత్త టెక్నాలజీ వచ్చినంత కాలం, ఈ ఓటీటీలు, ఈ కామర్స్ హ్యాబిట్స్ పెరిగినంత కాలం అండ్ స్టాక్ మార్కెట్లో ఇంకా ఎక్కువ యాక్టివ్ రన్ అవుతూ ఉంటుందండి. కాబట్టి ముందు రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్లో ఈజీగా మనం ఒక 20 crore 30 crores ఈజీగా చేరే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు మంత్లీ వచ్చే 17,000 crores అమౌంట్ కూడా చాలా చిన్న అమౌంట్ అండి. అండ్ టోటల్ యూనిక్ అకౌంట్లో అంటే మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్ ఉంది 3.5 crore, చాలా తక్కువ టోటల్ పాపులేషన్తో పోల్చుకుంటే. కాబట్టి యూపీఐ పేమెంట్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళని టార్గెట్ పెట్టచ్చు అండి. అంటే 30 crore ఉన్నారు యూపీఐ యూజ్ చేస్తున్న వాళ్ళు. సో ముందు రోజుల్లో డిజిటల్ లిటరసీ పెరుగుతుంది, స్మార్ట్ ఫోన్ యూసేజ్ పెరుగుతుంది. కాబట్టి ముందు రోజుల్లో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఇంకా పెద్ద ఎత్తున మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి మనం చూస్తున్న ఇది ఈవెన్ దో ఇండస్ట్రీ ఆల్ టైమ్ హైలో ఉన్నా సరే, అంటే ఇండియాలో 50 లక్షల కోట్లు చేరిందండి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ సైజు. బట్ స్టిల్ 3.5 crore మెంబర్స్ మాత్రమే వాడుతున్నారు. ముందు రోజులు ఈ నెంబర్స్ డబల్ ట్రిపుల్ అవుతాయండి. మోర్ మనీ ఫ్లో అవుతుంటుంది. కాబట్టి ముందు రోజుల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్ కానీ, ఇండియన్ మ్యూచువల్ ఫండ్ సైజ్ కానీ ఇంకా పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ 10 years బిలాంగ్స్ టు ఇండియా అండి. అండ్ గ్రోత్ అనేది ఇండియాలో కొట్టొచ్చినట్టు కనపడుతుంటుంది అన్ని సెక్టర్లో కూడా. కాబట్టి మీరు ఇంకా మ్యూచువల్ ఫండ్స్ తీసుకోకుండా ఉంటే కనుక, ఇంకా మీరు రిటైర్మెంట్ ఫండ్స్ కనుక ఇంకా బిగిన్ చేయకుండా ఉంటే కనుక డెఫినెట్గా స్టార్ట్ చేసుకోండి. అండ్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.